రామన్న రాజన్న నీ ఓట్లకు దొంగలు పడ్డరి, నీ కూట్ల మన్ను పోస్తే కుట్రలు జరుగుతున్నాయే అని రాహుల్ గాంధీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినప్పటి నుంచి దేశంలో రాజకీయ ఉడుకు పెరిగింది. బీహార్ రాష్ట్రంలో ఎన్నికల ముందు 65 లక్షల ఓట్లు తీసేసింది ఎలక్షన్ కమిషన్. అయితే కావాలనే కచ్చగట్టి మోడీ సర్కార్ బతుకున్నోళ్ళ ఓట్లను కూడా తీసేసిందని బీహార్ రాష్ట్ర లీడర్లు, కాంగ్రెస్ లీడర్లు మొత్తుకురు. తీసేసిన ఓట్లను లిస్టు విడుదల చేయాలని ఎలక్షన్ కమిషన్ అడిగిండ్రు. దానికి కమిషన్ ఒప్పుకోకపోవడే కాదు, ఉల్టా మీదే తప్పు, మీరు చెప్పింది రైట్ కాదని తేలితే శిక్షిస్తాం మిమ్మలా అన్నట్టు చెప్పింది. ఇక దానికి కాంగ్రెస్ పార్టీలు సుప్రీంకోర్టు ఎక్కిండ్రు. తొలగించిన ఓట్లు ఎవలయో చెప్తే తప్పేందని అడిగిండ్రు. అవును కదా, తీసేసిన ఓట్లు ఫలానోళ్ళే అని చెప్తే వచ్చే నష్టం ఏం లేదు కాబట్టి ఈ నెల 19 తారీఖు లోపల ఆ లిస్టును బయట పెట్టాలని ఎలక్షన్ కమిషన్కి ఆర్డర్ వేసింది. ఇక ఇప్పుడు తెలుస్తుంది ఎవరెవల పేర్లు తీసేసిండ్రు, ఏ కారణం చేత తీసేసిండ్రు, చచ్చిపోయిన వాళ్ళే తీసేసిండ్రా లేకుంటే బతుకున్న కాంగ్రెస్ ఆర్జేడీ మనిషి అని తీసేసిండ్రా అనేది తెలుస్తుంది. ప్రతిపక్ష పార్టీలు బలంగా ఉన్న ఏరియాల ఎక్కువ ఓట్లు తీసేసిండ్రా లేదా అనేది మొత్తం బయటపడుతుంది. ఈ తీర్పుతోని కాంగ్రెస్, ఆర్జేడీ ఇంకా కొన్ని ఎన్డీఏ గాని పార్టీలు ప్రజాస్వామ్యం బతికిందని సంబరాలు చేసుకుంటున్నాయి.